బాబాయ్ గారు, మీరు పెద్దోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది పేదలపల్లి ప్రభుత్వం కాదు సార్. అది చాలా వరస్ట్ ప్రభుత్వం. అమరావతిని నాశనం చేసినాడు, పోలవరం నాశనం చేసినాడు. యూత్కి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందుల్లో పడతాం. పిల్ల వయసు చిన్న పిల్లలు. ఆకలి అన్న క్యాంటీన్ బంద్ చేసినాడు. ఆకలి కొన్ని అన్నం పెట్టేవాడు మన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే పేదల ప్రభుత్వం. పేదలకందరికీ బాగా చేస్తాడు. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులు చూశారు. ప్రతి 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి మారుతారు. 40 ఏ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉందండి? చంద్రబాబు నాయుడు మీదే మాకు ఎక్కువ నమ్మకం ఉండేది సార్. 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. ఏ ముఖ్యమంత్రి చేయని పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మీ ఇట్లా యువకులకి ఉద్యోగాలు రావాలంటే, ఒక కంపెనీలు రావాలన్నా చంద్రబాబు నాయుడు విజన్య నాయకుడు. ఆయన జీవితంలో చిరస్థాయిగా ప్రభుత్వం ఆయన ఉండే నిలిచిపోతాడు. ఆయన జీవితంలో ప్రతి ఒక్క పిల్లోనికి ఆయన ఒక ఆదర్శము. మహాత్మా గాంధీ ఎంతో, చంద్రబాబు నాయుడు కూడా అంతే సార్. పేదల పాలిట పెన్నది. ఓకే సార్. మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మనకు అభివృద్ధి జరిగితే అమరావతి ఎలా ఉండబోతుందండి? ఎట్టి పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు అమరావతి అభివృద్ధి అవుతుంది. పోలవరం డ్యాము కడతాడు, అమరావతిని కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకు ఇంకా యూతులకి ఇంకా అవసరమే లేదు, ఉద్యోగాలు వస్తాయి. బాగా రాష్ట్రమే సుశ్యామలు అయిపోతుంది. అన్నా క్యాంటీన్ తీశారు కదా, అన్నా క్యాంటీన్ మంచిగానే ఉపయోగపడుతుందా? మంచి సార్. అన్నం ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టేది మంచిది. ఆయన దుర్మార్గుడు. అన్నం ఆకలి కొనే అన్నం క్యాంటీన్ బంద్ చేసినట్టు ఆయన ఎంత అసమర్థ ముఖ్యమంత్రిలో మనకు అర్థమైపోయింది 5 సంవత్సరాల్లో. ఇంకా జీవితంలో ఆయన ముఖ్యమంత్రి కాలేడు. ఆ వైసీపీ ప్రభుత్వమే ఉండదు. చంద్రబాబు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధి అవుతుంది సార్. అది ఎట్టి పరిస్థితుల్లో అది మాకు అవుతుందని నమ్మకం. ఎక్కడికి వెళ్తుంది?